మీరు గమనించి ఉండే ఉంటారు. ఈ మధ్య హైదరాబాద్ నగరంలో పలుమార్లు అవయవ దానం నేపథ్యంలో గుండె మార్పిడి కోసం ఏకంగా మెట్రో రైలుని ఉపయోగించిన సందర్భాన్ని. ఎందుకంటే హైదరాబాద్ లాంటి నగరంలో పెరిగిన ట్రాఫిక్ వల్ల ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్ళడం ఎంత కష్టమో మనకు బాగా తెలుసు. ఒక్క మెట్రో రైలుకు మాత్రమే తలుచుకుంటే గ్రీన్ ఫీల్డ్ ఏర్పాటుకు వీలుంటుంది. పైగా గుండెను వీలైనంత వేగంగా తరలించాల్సి ఉంటుంది. అయితే పోను పోను ఈ దృశ్యాలు మరిన్ని చూడబోతున్నామని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అంతెందుకు దేశ ప్రధాని సైతం వెంటనే మీరు వంటింట్లో వాడుతున్న నూనె పరిమాణాన్ని తగ్గించాలని చెబుతున్నారు. వ్యాపారులు, పరిశ్రమలు తమ స్వార్థం కోసం ఈ నూనెలు అట్లాగే ఆ నూనె పదార్థాలని జనంలోకి ఎరవేస్తున్నారు. దాంతో రోజు గుండెపోటు వార్తలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. చిన్న వయసు వాళ్ళు కూడా సెకండ్లలో కుప్పకూలిపోయి మరణిస్తున్నారు. జనం సిపిఆర్లు చేస్తున్న ఆసుపత్రులకు చేరడం కాస్త ఆలస్యమైన గుండె కొట్టుకోవడం వెంటనే నిలిచిపోతుంది. దానికి కారణం కొందరు కోవిడ్ టీకాలే కారణం అంటుంటే మరికొందరు మార్కెట్లోని నూనెలు, జంక్ ఫుడ్లు కారణమని అంటున్నారు. అయితే కరోనా టీకాల గురించిన ఆరోపణలకు శాస్త్రీయ ఆధారాలైతే లేవు, కేవలం ఊహాగానాలు మాత్రమే అని అంటున్నారు. వైద్యులు కొందరు ఈ విషయాల్ని ప్రస్తావించినా గానీ అందుకు సాక్ష్యాలు చూపించడంలో విఫలమవుతున్నారు. కానీ నూనెల విషయంలో మాత్రం ఆధారాలు పక్కాగా ఉన్నా జనం నాలుక కందే రుచి గురించి మాత్రమే చూస్తున్నారు. బార్బెక్యూ, వేపుడు పదార్థాలు రేపటి కాలంలో గుండెకు చేటని మర్చిపోతున్నారు. అందుకే ఇప్పుడు అంతా ఒక మాటపై నిలబడాల్సిన సమయం వచ్చేసింది. మన గుండెను మనమే కాపాడుకోవాలి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అసలు గుండెకు ఉన్నట్టుండి ఈ ఉపద్రవం ఎందుకు ముంచుకొస్తుందన్నటువంటి విషయాన్ని చూస్తే గుండెపోటు గురించి ముందుగా తెలుసుకోవాలి. దీన్ని మనం ఇంగ్లీష్లో హార్ట్ అటాక్ అంటున్నాం. గుండె నొప్పి, చెస్ట్ పెయిన్, ఇలా ఏ పేరుతో పిలిచినా ఇవన్నీ ఉన్న ఫలంగా మనిషి ప్రాణాలు తీసేవిగా ఉంటున్నాయి. ఒకసారి గుండె జబ్బు పలకరిస్తే చాలు ఇల్లు ఒళ్ళు గుళ్ళవుతుంది. లక్షల రూపాయల వైద్యం కోసం ఖర్చవుతాయి. నిజానికి గతంలో ఇలాంటి రోగాలతో ఆకస్మికంగా ప్రాణాలు వదలడం అనేది 70 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేది. ఇప్పుడు వయసు తేడా లేకుండా గుండె రోగాలు దాపురిస్తున్నాయి. 20, 30, 40 ఏళ్ల వయస్సు యువతి యువకులు ఈరోజు గుండె వైఫల్యాలతో కుప్పకూలిపోతున్నారు. డాన్స్ చేస్తూ కూడా పడిపోతున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. సెకండ్లలో ప్రాణాలు వదిలిపోతున్నారు. ఇందుకు కారణం సమాజంలో మారిన లైఫ్ స్టైలే అంటున్నారు నిజానికి వైద్య నిపుణులు. జనం ఆహారపు అలవాట్లు మారిపోయాయి. 5 ఏళ్ల క్రితం వచ్చిన కరోనా తర్వాత మన జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ఒళ్ళుంచి పనిచేయాల్సినటువంటి పనులు యంత్రాల కారణంగా ఈజీ అయిపోయాయి. తీసుకునే ఆహారం విషయంలోనూ అప్పుడే అనేక మార్పులను పట్టి నిజానికి కోవిడ్ తీసుకొచ్చిందని చెప్పాలి. ఆహారపు అలవాట్లలో మనం గతంలో చూడని మార్పులు కూడా వచ్చాయి. కరోనా కనిపించకుండా వెళ్ళిపోయిన ఆనాటి జీవన విధానం, ఆనాటి ఆహారపు అలవాట్లు మనల్ని విడిచిపెట్టడం లేదు. దానికి తగ్గట్టుగా సోషల్ మీడియా ప్రభావం వయసుతో నిమిత్తం లేకుండా అందరి మీద పనిచేస్తోంది. ఉదయం లేస్తూనే కాఫీ తాగే అలవాటు ఎలా ఉండేదో ఇప్పుడు సెల్ ఫోన్ సాయంతో నిద్రలోకి జారుకొని నిద్ర లేవగానే సెల్ ఫోన్ని ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకుంటున్నాం. సోషల్ మీడియాలో అడుగడుగున మన గుండెను కాపాడుకుందాం అనే నినాదంతో కార్యక్రమాలు కూడా పోస్ట్ చేస్తున్నారు. అవి ఎంతలా ఉన్నాయంటే దాన్ని బట్టి గుండెపోటు సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో నిద్ర లేవగానే ఏ రోజుకు ఆ రోజు కార్యక్రమాలని సమీక్ష చేసుకునేవారు. ఈరోజు ఎవరిని కలవాలి, ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళాలి అనే అంశాలపై పునశ్చరణ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. సామాజిక మాధ్యమాల్లోకి దూరిపోవడం, ఓటీటీల్లో సినిమాలను వరుసపెట్టి తిప్పేసి సంచలనాల కోసం ఎదురు చూడడం అలవాటైపోయింది. దీంతో మనిషిలో టెన్షన్ స్టార్ట్ అయింది. టీవీల్లో వచ్చే వార్తలు, చూసే దృశ్యాలతో మనుషుల్లో బీపీ మరింత పెరిగిపోతోంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుభవించిన మన పూర్వీకులు అలవాటు చేసినటువంటి పద్ధతులకి స్వస్తి చెప్పి ఆధునిక జీవన విధానాన్ని అలవర్చుకున్న తర్వాతనే ఇంతటి దుస్థితి దాపురిస్తోంది. ఆలోచనలు అవధులు దాటుతుండడం వల్ల మనిషిలో ఆందోళనలు పెరిగిపోతున్నాయి. అందుకే నడుస్తున్న వారు ఉన్నట్టుండి పడిపోవడం, వాహనాలు స్టార్ట్ చేసేవారు కుప్పకూలిపోవడం, బస్టాండ్లలో బస్సు ఎక్కుతూ పడిపోవడం వంటి సంఘటనలు ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి. బస్సు డ్రైవర్లకు ఈ మధ్య గుండెపోట్లు తరచూ వస్తున్నాయి. నిన్న తన ఫ్యామిలీతో పాటు ప్రయాణిస్తున్న ఓ కారు యజమానికి గుండెపోటు రావడంతో కారు నేరుగా కాలువలోకి దూసుకెళ్లిపోయింది. పిల్లలు, తండ్రి చనిపోగా భార్యను మాత్రం స్థానికులు రక్షించారు. ఆ మధ్య ఆర్టీసీ బస్సును నడిపిస్తున్నటువంటి డ్రైవర్కు గుండెపోటు రావడాన్ని గుర్తించి సకాలంలో బస్సును పక్కకు తీసి ఆపడం వల్ల ఘోరమైన ప్రమాదం తప్పిపోయింది. అలాగే విమానాల్లో పైలట్లకు, ప్రయాణికులకు హార్ట్ స్ట్రోక్ రావడంతో సిబ్బంది అప్రమత్తమై వారిని రక్షించిన సంఘటనలు కూడా కోకొల్లలుగా జరుగుతున్నాయి. ఈ ఘటనలన్నీ చిన్న వయసు వారికే జరుగుతూ ఉండడం ఆందోళనకరంగా మారింది. తింటున్న తిండిని పరిశీలించి చూస్తే వడ్లు, పప్పు ధాన్యాలు లాంటి నిత్యావసరాలను
కృత్రిమ ఎరువులతో పండిస్తున్నారు. కలుపు కోసం పంట నాశించేటువంటి కీటకాలను తరమడానికి వాడే పురుగు మందుల కారణంగా ధాన్యంలో జీవం గతంలో ఉన్నంతగా ఇప్పుడు ఉండడం లేదు. దాంతో అది ఆరోగ్యానికి హానికరంగా మారుతోంది. పోషకాహార లోపాల వల్లనే ఇలాంటి ఘటనలు సంభవిస్తున్నాయని డాక్టర్స్ అంటున్నారు. మనం తీసుకునే ఫుడ్లో పోషకాలు ఎన్ని ఉన్నాయో తూకం వేసుకొని ఎంతమంది సరిచూసుకుంటున్నారంటే ఆ ప్రశ్నకు సమాధానం ఉండకపోవచ్చు. అసలు అలా చూసుకునేంత తీరిక ఓపిక ఎవరికీ లేదనే చెప్పాలి. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఉరకలు పరుగులతోనే జీవితం స్టార్ట్ అవుతోంది. ఈ 21వ శతాబ్దపు ఆధునిక ప్రపంచంలో అన్ని రంగాల్లో పోటీ కొనసాగుతోంది. జీవన పోరాటంలో గెలవాలంటే ఆ వేగం అందుకోక తప్పడం లేదు. ఎంత పరుగు తీసినా సమయానికి ఆఫీస్కు చేరుకోవడం లేదు. ఎన్ని పరిష్కారాలు ఆలోచించినా సమస్యలు తీరడం లేదు. వీటి వల్ల కలిగే టెన్షన్ మనిషిలో నానాటికి పెరుగుతూ పోతోంది. చాలా మంది ఫ్రస్ట్రేషన్తోనే జీవితం వెళ్లదీస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ పరిస్థితుల వల్లే గుండె ఆరోగ్యం దెబ్బతింటోంది. ఇక టెలివిజన్ ఛానల్స్ లో మనుషుల్లో ఆరోగ్య స్పృహ పెంచేందుకు వివిధ కార్యక్రమాలని రోజు ప్రసారం చేస్తూనే ఉంటాం. తాము ఆరోగ్యంగా ఉన్నామని, అవి తమకు అవసరం లేదని యువత ఛానల్స్ ని తిప్పేస్తూ ఉంటారు. ఆ కార్యక్రమాల్లో కూరగాయలు, మాంసం, ఇంకా మిగతా ఆహార పదార్థాల్లో ఏ వైటమిన్స్ ఉన్నాయి, వాటి ఉపయోగాలు ఏమిటో విడమర్చి చెబుతూ ఉంటారు. ఆ కార్యక్రమాల్లో పాల్గొనేది అనుభవం ఉన్నటువంటి డాక్టర్సే, కానీ వారు చెప్పే విషయాలను నోట్ చేసుకొని ఆయా విటమిన్లు కలిగిన ఆహార పదార్థాలను ఎంతమంది సేవిస్తున్నారు? ఒకవేళ అలా పద్ధతి ప్రకారం ఆహారం తీసుకోవాలనుకున్నా ఎంతమందికి సాధ్యమవుతుంది? ఆర్గానిక్ ఆహారాలు ఎంతమందికి అందుబాటులో ఉంటున్నాయి? 1-2 రోజులు ఆ పద్ధతుల్ని పాటించి మళ్ళీ మామూలు ధోరణిలో మనిషి జీవనాలు సాగుతున్నాయి. అన్ని చోట్ల పలు మాధ్యమాల్లో చక్కగా వివరిస్తున్నటువంటి ఆరోగ్య సూత్రాలు ఎన్ని విన్నా ఎంతకాలం పాటిస్తున్నారన్నది చూస్తే బాధాకరంగానే ఉంటుంది. వాకింగ్కి వెళ్ళినా, జాగింగ్ చేసినా అనవసర విషయాలు నింపుకున్న మెదడు కారణంగా మనిషి గుండెపై తీవ్ర ప్రభావం పడుతోంది. మంచి గాలి, మంచి వాతావరణం, ఆందోళనలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యం కాపాడుకోవడం అన్నది మనకు మాత్రమే సంబంధించిన విషయం అన్నది మరచిపోనంత వరకు ఈ మరణాలను మనం చూస్తూనే ఉంటామని హెచ్చరిస్తున్నారు డాక్టర్స్.